టీవీసీ న్యూస్. రోడ్డుపై ధర్నాకు దిగిన మత్స్యకారులు. కొత్తపల్లి మండలం కోనప్పపేట గ్రామంలో అరవింద సంస్థ ద్వారా వస్తున్న కంపెనీ వాళ్ళ వేస్టేజ్ మొత్తం సముద్రంలోకి పైప్ లైన్ ద్వారా వదిలిస్తున్నారని, అందువల్ల పూర్తిగా మత్స్య సంపద కోల్పోతున్నామని ఆ గ్రామ మత్స్యకారులు వాపోతున్నారు. పైప్ లైన్ తొలగించినచో వాళ్ళ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు. అనంతరం గురువారం తెల్లవారుజాము నుంచి రోడ్డుపైకి మత్స్యకారు సోదరుల యొక్క ఇబ్బందులకి ఈరోజు ధర్నా జరుగుతుంది. నేను కొంచెం వెనక్కి చెప్పాలి. మీ గురించి తెలుగుదేశం పార్టీ కానీ వర్మ గారు కానీ ఇప్పుడు కూటమి పార్టీ కానీ ఏ విధంగా ఆలోచన చేస్తుందన్నది తెలుసుకోవాలి. ఫస్ట్ ఎస్ఈజెడ్ నాన్ పొల్యూషన్ కంపెనీలకి ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, పత్రికా మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. మీరు వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ముందుగా ఈరోజు ఈ అరవిందో కంపెనీ కోసం, వాళ్ళ దోపిడీ కోసం ఈ మత్స్యకార ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మీ అందరికీ తెలుసు, ఆ రోజు కూడా మీరు మీడియా వారు అందరూ సహకరించారు. వేలకు వేలు, కోట్లు 2200 కోట్లు ప్రాజెక్టు పెట్టుకొని వాళ్ళు పెద్ద పెద్ద పైప్ లైన్లతో, ఒక్కొక్కటి 4 నుంచి 5 అడుగులు ఎడల్పు గల పైప్ లైన్తో సందులో నీరు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అది అయిన తర్వాత దాన్ని ఆ కెమికల్స్ అన్నీ వేస్ట్ వ్యర్థం అంతా మళ్ళీ సందులోకి వదలడం జరుగుతుంది. అదంతా మీ అందరికీ తెలిసిందే. దానివల్ల మత్స్యకారులు ఎంత నష్టపోతున్నారంటే, చేప గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్లో ఉండగానే చనిపోతుంది. మత్స్యకారులకి పూర్తిగా జీవనోపాధి పూర్తిగా కోల్పోతున్నారు. 6 నెలలుగా వేటకు వెళ్తున్నా కూడా 1 కేజీ చేపలు తెచ్చిన దాఖనాలు లేవు. ఈరోజు రోడ్డును పడి ఆడ మగ పిల్ల అందరూ కూడా ఏడుస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం అరవిందో యాజమాన్యం. ఎందుకంటే ఏ కంపెనీ పట్టినప్పుడు లోకల్గా ఉన్న విలేజ్లన్నీ కలుపుకొని వాళ్ళకి జీవనభృతిగా ఏదో ఒకటి కల్పించిన తర్వాతే ఫ్యాక్టరీ పెట్టుకోవడం జరగాలి. అలాగే పబ్లిక్ హీరింగ్, ప్రజల హీరింగ్ కూడా, ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. వీళ్ళు ఏ రోజు కూడా ప్రజల అభిప్రాయం తీసుకోకుండా కంపెనీ పెట్టేసి కొంతమంది నాయకుల్ని మభ్యపెట్టి వాళ్ళని తప్పుదారి పెట్టించి ఎంచోపు ప్రశ్నించే గొంతుకులకి రూపాయో 10 రూపాయో వాళ్ళకి డబ్బుల పరంగా వాళ్ళకి ఇచ్చి నాయకులు కొనేసి, అధికారులు కొనేసి వాళ్ళని తప్పుదో పెట్టిస్తున్నారు తప్ప ప్రజలకి న్యాయం జరగట్లేదు, ప్రజలకు న్యాయం చేయట్లేదు. మరి ప్రజలకు న్యాయం చేయట్లేదు అంటే కొత్తగా వచ్చినటువంటి మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీరు అందరూ తీసుకెళ్లాలని, అలాగే మాకు ఈ మత్స్యకారులందరికీ జీవనభృతి నెలకి 20,000 రూపాయలు చెప్పని ఒక రేషన్ కార్డుకి నెలకి 20,000 రూపాయలు చెప్పని రేషన్ కార్డుకి ఇవ్వాలని, అలాగే వాళ్ళకి బోట్లకి నష్టపరిహారం, వాళ్ళకే నష్టపరిహారం ఇవ్వాలని, లేని పక్షంలో మాకు పైప్ లైన్ పూర్తిగా తొలగించాలని, పైప్ లైన్లో సందులోకి కంప్లీట్గా తొలగించి తీయాలని కోరుకుంటున్నాం. అలాగే డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి, మిమ్మల్ని గెలిపించారు కాబట్టి ఈ ప్రజలకు న్యాయం చేయండి సార్. ఎందుకంటే కేవలం మీరు వస్తే, పవన్ కళ్యాణ్ గారు వస్తే న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్మారు కాబట్టి, మీరు పోరాటం చేసి మిమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టి, సార్ ఇంతమంది మేము నష్టపోతున్నాం, మేము జీవనభృతి కోల్పోతున్నాం సార్, మీరు పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని చూసి మా బాధ ఆలకించి, మా గోరు ఆలకించి మీరు మాకు సహాయం చేయాలని, మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.